ఆచార్య శలాక రఘునాథ్ శర్మ గారికి, దర్శనం శర్మ గారికి, చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క కుమారులకు, ధర్మాధికారి గారికి నమస్కారాలు. నాకు 3 రోజుల నుంచి జ్వరం, అన్నం తింటలేదు. అందుకని మామూలుగా అయితే రాను అని చెప్పేయాలి. వారం వెనక ధర్మాధికారి గారు రమ్మంటే అప్పుడు వస్తానన్నాను. మాట్లాడమే కాదు, ఒక అనుబంధం కూడా చంద్రశేఖర శాస్త్రి గారితో ఉన్నందువలన, రెండవ ధర్మాధికారి గారి యొక్క మాట మనం వదిలిపెట్టకూడదు, తీసేయకూడదు అనే భావంతో వచ్చాను. కానీ మాట్లాడే ఓపిక కూడా తక్కువే ఉంది. కేవలం వారి గురించి కొన్ని మాటలు మాత్రం మనవి చేస్తాం. శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క తాతగారు మల్లాది రామకృష్ణ విద్వచ్చేన వారు. అంటే ఆయన గొప్ప విద్వాంసులు, చేయనం చేసిన వారు, నిత్యాగ్నిహోత్రి. ఆయన మంచి ప్రవచనాలు కూడా చేసేవారు. వారి నుండి పరంపరగా వీరికి ఈ ప్రవచనం అనేటువంటి కళ సిద్ధించింది. చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క ప్రవచనంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, వీరి పద్యాలు నాటక పద్యాల వల్లే ఉంటాయి. నాటకాల్లో పద్యాలు చదువుతారు సారా, ఆ రకంగా పద్యాలు చదివేవారు. చదవడం వలన నా ఎదురుగుండా ఒకనక హరికథకులు చెప్పారు, ఏమండి మా హరికథ కంటే మీ ప్రవచనాలకే జనం ఎక్కువ వస్తారు అని. విజయవాడలో శివరామకృష్ణ క్షేత్రంలో నా ఎదురుగుండానే తిరిగింది ఆ సన్నివేశం. ఎందుకంటే ఆయన పద్యాలు చదువుతుంటే అంత రమణీయంగా చదివేవారు. అయితే అంత మాత్రమే కాకుండా ఆయన ప్రత్యేకించి మా జీవితంలో చాలా కాలం పురాణాలు చెప్పారు. అయితే నేను అనుబంధం ఉంది అన్న అనుబంధం ఏంటంటే, మా నాన్నగారికి చంద్రశేఖర శాస్త్రి గారికి బాగా స్నేహం. ఒకటి, మా నాన్నగారు ఇందాక చెప్పారు ధర్మాధికారి గారు, చిరావూరి అనంతపద్మనాభ శాస్త్రి గారు. ఆయన జీవితం అంతా కూడా పురాణాల మీదే జీవించారు. ఆయనకు వీరికి బాగా స్నేహం. అంతేకాకుండా మా నాన్నగారి దగ్గర నేను పురాణాలు చిన్నప్పుడు వినేవాడిని. ఆ తర్వాత చెప్పడం జరిగింది. ఆ చెప్పడం వరుసగా ఇక చివరికి శంకరమఠంలో వరకు కూడా పురాణాలు చెప్పడమే నా పని. ఇక దాదాపు 2 ఏళ్ళు ఇక్కడ పురాణాలు చెప్పేది. ఇదే వేదికపైన భారతం, రామాయణం ఇలాగ చెప్పేవాడు. అయితే ఇలాగా జీవితంలో ఎక్కువ కాలం ఇలా ఉంటుంది, ఎక్కువ కాలం చెప్పడం జరిగింది. అటువంటి స్థితిలో అంతేకాదు ఇంకా అనుబంధం ఉంది, తర్వాత చెప్తాను. ఇంత అనుబంధం ఉన్నప్పుడు చంద్రశేఖర శాస్త్రి గారి సంస్మరణ సభకు వెళ్ళకపోతే ఎలాగా అని సాహసించి వచ్చాను. దగ్గు వస్తుంది, చెప్పగలనో చెప్పలేనో తెలియదు అనుకున్నాను. అందుకని కిందే కూర్చుంటాను అన్నాను. కానీ మన ధర్మాధికారి గారు కింద కాస్త పైకి రావాలి అన్నారు. ఇంకా రాకుండా ఉండలేకపోయాను. అయితే విశేషం ఏంటంటే, ఈయన తాను పురాణాలు చెప్పడమే కాకుండా తిరుపతిలో పౌరాణిక పాఠశాల నిర్వహించారు. ఈ పౌరాణిక పాఠశాలలో ఆయన లౌకికులైన విద్యార్థులకు కూడా పురాణాల్లో శిక్షణ ఇచ్చారు. 6 నెలల శిక్షణ. చాలా మహాసాహసం. ఒక్క గ్రంథం చదవాలంటేనే చాలా కాలం పడుతుంది. 6 నెలల్లో పౌరాణికులుగా తయారు చేయడం ఎలా శక్యమవుతుంది? కానీ ఆయన గమ్మత్తుగా తయారు చేసేవారు. ఏం చేసేవారు? ఒక సంస్కృత గ్రంథం చెప్తే ఆ సంస్కృత గ్రంథంతో పాటు దానికి సంబంధించిన తెలుగు పద్యాలు కూడా జోడించి చెప్పాలి. అది పద్ధతి. అల్లా శిక్షణ ఇచ్చారు. అలాగే చాలామందిని తయారు చేశారు. తయారు చేయడంతో ఆగలేదు ఆయన. ఆ పదవి నుండి విశ్రాంతిని పొందిన తర్వాత ఏం చేశారు? పౌరాణిక సమ్మేళనము అని పెట్టారు. ఎందుకంటే వాడెవడో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయనకి ఈయన శిక్షణ ఇచ్చారు పురాణాలు చెప్పడం. వాడు వచ్చి అక్కడ పురాణం చెప్తాడు. ఎలా చెప్తాడు? అప్పుడు నేర్చుకున్నాడు కనుక అప్పటికప్పుడు ముక్కులు పట్టుకు చెప్తాడు, తర్వాత వదిలేస్తాడు. అలా వదలకూడదు. అందుకోసం ఏం చేశారు ఆయన? వాళ్లకు ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు తప్పనిసరిగా ఓసారి చెప్పవలసిన అవసరం ఏర్పడడం కోసం పౌరాణిక సమ్మేళనం పెట్టారు. నన్ను కూడా పౌరాణిక సమ్మేళనంలో చేర్చుకున్నారు ఆయన. ఆయన చేసిన పౌరాణికులు చేసిన గొప్ప ఉపయోగం ఏంటంటే, సామాన్యంగా శాస్త్ర పండితులు పౌరాణికుల దగ్గర రానివారు. వాడు పురాణాలు చెప్పుకుంటారు అంటారు. వేద పండితుల సభకు కూడా వీళ్ళని పిలవరు. కానీ మరి ఈ పురాణాల వలన, ఇతిహాసాల వలన మాత్రమే జనానికానికి ధర్మం తెలుస్తుంది. కనుక ఆయన చేసిన పని ఏంటంటే, జగద్గురు చంద్రశేఖర భారతీ స్వామి వారు వరంగల్ వచ్చినప్పుడు అక్కడ పౌరాణిక సమ్మేళనం పెట్టారు. మేమంతా వెళ్ళాం. పెడితే స్వామివారితో చెప్పి ఏం చేశారు ఆయన? ఇక్కడికి వచ్చినటువంటి పురాణ పండితులకు అందరూ కూడా
శృంగేరి జగద్గురు శృంగేరి మహాసంస్థాన పురాణ విద్వాన్గా మీరు వ్యవహరించుకోండి అన్నారు. వ్యవహరించుకోండి అంత ఆగలేదు. మీరు పురాణాలు చెప్పడానికి ముందర మాకు ఒక లేఖ రాయండి. లేఖ రాస్తే మేము మా సంస్థానం నుండి అక్షతలు ఆశీర్వచనాలు పంపిస్తాం. వాటిని మీరు అక్కడ ఉండేటువంటి శ్రోతలకు కూడా ఇవ్వవచ్చు అని చెప్పారు. నేను కూడా చాలా కాలం అలాగా శృంగేరి మహాసంస్థాన పురాణ విద్వాన్ అని పుస్తకాల్లో రాసినవాడిని. ఇప్పుడు ఇక్కడ నేను రాసిన ప్రశ్నోత్తరత్నాలిక మనకి ఇక్కడ ప్రింట్ అయింది. మన వాళ్ళు ప్రింట్ చేశారు. మన శృంగేరి మఠం దాని మీద ఉంటుంది. మొట్టమొదటి ప్రింట్ అయినప్పుడు ఈ మాట ఉంటుంది. ఆ విధంగా రాసుకునేవాళ్ళం. అది పెద్ద గర్వంగా ఉండేది. శృంగేరి మహాసంస్థాన పురాణ విద్వాన్ అంటున్నాం. అదొకటి. అంతటితో కూడా ఆగలేదు ఆయన. ఏం చేశారు ఆయన? రామాయణం పైన భారతం పైన ఎవరెవరో చేసే ఆక్షేపణ కానీ లేదా సందేహాలు కలిగే ప్రదేశాలు ఉంటాయి. వాటికి సమాధానాలు రాసి వాటిని పుస్తకాలుగా ప్రింట్ చేసి అవందరికీ పంచిపెట్టారు అక్కడ. ఏమండి, ఇంతేకాకుండా ప్రతి సమ్మేళనానికి వెళ్ళినప్పుడు అనువాదాలతో కూడిన పురాణాలను మాకందరికీ పంచిపెట్టేవాడు. ఈ విధంగా గత శతాబ్దిలో లేదా ఈ తర్వాత శతాబ్దిలో ఈ పురాణాలు అనేటువంటివి అంతరించిపోకుండా ఉండడం కోసం ఆయన గొప్ప కృషి చేస్తారు. ఇంత కృషి ఎవరు చేస్తారు? ఈ చేయడం యొక్క గొప్ప ప్రయోజనం ఏంటంటే గత శతాబ్దిలో పురాణాల గురించి చాలా వ్యతిరేకమైన ప్రచారం జరిగింది. పురాణాలు అంటే పుక్కిటి పురాణాలు అని, పురాణాలను నమ్మక్కర్లేదు అనే భావన వచ్చింది. మీకు ఉదాహరణ చెప్తాను. మన దేశానికి పేరేంటో తెలుసా? అసలు పేరు ఆంధ్రప్రదేశ్ కాదు. ఏమిటి పేరు? త్రిలింగ దేశము అని పేరు. ఈ త్రిలింగ దేశం అని పేరుంటే వీళ్ళు ఏం చేశారు? త్రిలింగ దేశం అనే పేరు పెట్టలేదు. ఇప్పుడు తెలంగాణ అంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు? తెలంగాణ. 2000 సంవత్సరాల వెనక టాలిమి అనేవాడు తెలంగాణ అని ప్రయోగించాడు. త్రిలింగ అనే పదానికి వికృతి తెలింగ. నా అంటే నాడు అని అర్థం. కానీ వీళ్ళు ఆ పేరు తీసేసి ఏం చేశారంటే ఈ దేశానికి పేరు ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు. ఇక్కడ తెలంగాణలో కూడా మాకు పాఠ్యవాచకాల్లో పుస్తకాల్లో కాలేజీలో ఏం రాశారంటే అక్కడ త్రిలింగ పదం తెలుగు పదం ఎలా పుట్టిందంటే తెలుగు అనే పదంలో నకారం లకారంగా మాడితే తెలుగైంది అంతే తప్ప త్రిలింగ అనే పదం కాదు, విద్వాంసులు కల్పించింది అని రాశాను. నేను తెలుగులకు మూలమూల వ్యాసం రాశాను ఈ అంశంపై. ఈ విధంగా ఒక ఆయన దీని గురించి వ్యాసం రాస్తూ పాఠ్యవాచకంలోని ఎంఏలో ఆయన ఏమని రాశారంటే ఈ త్రిలింగ అనే పదానికి తెలుగు మూలం అనకూడదు, తెలుగుని చూసే త్రిలింగ కల్పించి ఉంటారు ఎవరో ఏ విద్యానాథుడో అని రాశారు. అది రాసి దానికి కారణం ఏంటంటే ఒక మతం పరంగా త్రిలింగ పదం ఎలా ఏర్పడుతుంది అని ఆక్షేపణ. కానీ త్రిలింగ ఏర్పడడానికి బలమైన ప్రమాణాలు ఉన్నాయి. తెలుగు నుండి తెలుగు వచ్చిందన్నది ప్రమాణం లేదు కనుక ఎందుకంటే అది ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పానంటే త్రిలింగ అనే పదం ఉంది అన్నది ప్రమాణం ఉంది పురాణంలో. పురాణంలో ప్రమాణం ప్రక్షిప్తం ఉంటుంది. అది ఎవరు విశ్వసిస్తారో అని రాశారు అక్కడ. నేను తెలుగు భాషా చరిత్ర అనే పుస్తకంలో ఈ వాక్యాలు చదివాను. ఇదే విధంగా పురాణంలో చెప్తే నమ్మక్కర్లేదు అనేటువంటి ఒక ధోరణి ఏర్పడింది. అటువంటి స్థితిలో ఈ మహానుభావులు చేసిన పని ఏంటంటే మరి తాను పురాణాలు చెప్పడమే కాకుండా చాలామంది పురాణ విద్వాంసులను తయారు చేయడమే కాకుండా తయారు చేసిన వాళ్ళు మళ్ళీ దాన్ని వదిలిపెట్టకుండా పౌరాణిక సమ్మేళనాలు నిర్వహించడం, వాళ్ళు మరిచిపోకుండా ఉండడం కోసమని వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం, కొత్త కొత్త పుస్తకాలు. ఏదో ఒక పురాణం చెప్పి ఊరుకోవడం కాకుండా వేరే వేరే పుస్తకాలు అనువాదాలతో సహితంగా, అంటే వీళ్ళకి సంస్కృత జ్ఞానం తక్కువ ఉంటుంది, అనువాదాలతో సహితంగా ఇచ్చారు. ఇంత పని ఎవరు చేస్తారు చెప్పండి. కనుక పురాణాల విషయంలో వారు చేసినటువంటి ఈ కృషి అపారమైంది. అంతే గౌరవం రప్పించడం. శృంగేరి జగద్గురు మహాసంస్థాన పురాణ విద్వాన్ అంటే ఎంత గౌరవం అది. అటువంటి గౌరవం కలిగించుకునే విధంగా కూడా ఆయన చేయడం జరిగింది. ఇంతకటితో ఆగలేదు. ఆయన ఇంకా పెద్ద పని చేద్దాం అనుకున్నారు. రాజమండ్రిలో వేదశాస్త్ర సభ అని ఉంది. ఆ వేదశాస్త్ర సభలో ఈ పురాణ పండితులని కూడా పరీక్షలు ఏర్పాటు చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి గౌరవం కలిగిద్దాం అనుకున్నారు. ఎందుకంటే వేద సభలకు వీళ్ళు పిలవరు, వేద సభలకు వీళ్ళని పిలవరు, శాస్త్రసభలకు కూడా పిలవరు. కనుక వేద సభల్లో వీరికి గౌరవం రప్పించడం, సభల్లో కూడా గౌరవం రప్పించడం ఏర్పాటు చేద్దామని చెప్పని దానికి తాను ₹1,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే ఏవో కారణాల వల్ల అది ఆగిపోయింది. అంటే ఎలాగైనా సరే ఈ పురాణాలకు సంబంధించి ప్రచారం జరగాలి, ఇది వదిలిపెట్టకూడదు. అటువంటి సుదీర్ఘమైనటువంటి
దృష్టి కలిగినటువంటి మహానుభావులు. దీర్ఘదృష్టి ఎవరికి ఉంటుంది? ఇంతగా చేయాలి అనేది ఎందరికి ఉంటుంది చెప్పండి? కనుక ఈ పురాణాల యొక్క పురాణ విజ్ఞానం యొక్క అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఇప్పుడు దీంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళు కేవలం అసలు సంస్కృత జ్ఞానం సంప్రదాయ జ్ఞానం అస్సలు లేనివాళ్ళు. వాళ్ళని కూడా పురాణ పండితుడిగా ఆయన దాంట్లో పిలిచేవారు, పురాణ సమ్మేళనాలు వాళ్ళ చేసి చెప్పించేవారు. ఎంత గొప్ప విషయం. కనుక ఈ విధంగా ఆయన చేయడమే కాకుండా తాను శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పాత్రమయ్యారు. శృంగేరి జగద్గురువుల అనుగ్రహాన్ని తాను పాత్రం కావడమే కాకుండా ఈ పౌరాణికులకు అందరికీ కూడా ఆ అనుగ్రహాన్ని వారు కలిగించగలిగారు. కనుక గత శతాబ్ది చివరి నుండి పురాణాలను ఈ విధంగా ప్రచారం చేసి అవి జనంలోకి చొచ్చుకుపోవడానికని కృషి చేసినటువంటి మహానుభావులు, వారికి హృదయపూర్వకంగా నేను తల వంచి నమస్కారాలు చేస్తున్నాను. ఇటువంటి సభలో వారి గురించి ఒకసారి స్మరించడానికి అవకాశం కలిగించినందుకు మరి ఈ సభ నిర్వహించిన వారికి, ధర్మాధికారి గారికి నా యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువసేపు ఉండలేను. 3 రోజులు లంకడాలు ఏం మాట్లాడగలుగుతాను, ఏం ఉండగలుగుతాను? దయచేసి ఏమనుకోకండి. నమస్కారం. ఒక నిమిషం, చిరు సత్కారం చిన్నది, ఎక్కువగా కూర్చొని చెప్తాను. ప్రసాదం. ఆరోగ్యం సహకరించని కారణంగా చిరావూరి శివరామకృష్ణ శర్మ గారిని మనందరి తరపున చిరుగా సత్కరించుకుని వారికి కార్యక్రమం నుంచి వెళ్ళేందుకు అనుమతి తెలియజేస్తూ భవిష్యత్తులో వారిని మరొక సమయంలో ఇంకా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించి చెప్పవలసిన విశేషాలు ఏమైనా ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి విపులంగా విందాం. మరి మా చాలా ఉత్సాహంగా వచ్చారు. ఇది బ్రహ్మశ్రీ మల్లాది చిరావూరి శివరామకృష్ణ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తదుపరి